నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/8/2024 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, పౌర్ణిమ రాత్రి 11:53 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. శ్రవణ నక్షత్రం ఈరోజు రాత్రి 8:08 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 8:23 నుంచి 9:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:35 వరకు. తిరిగి 3:15 మధ్యాహ్న వ్యాప్తి నుంచి 4:05 వరకు కూడా దుర్ముహూర్తం ఉందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే వర్జము ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు. రాహుకాలం ఉదయం 7:23 ప్రారంభమై 9 వరకు ఉన్నదన్న విషయాన్ని తెలుసుకోండి. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇవాల్టి రోజువారీ జ్యోతిష్య ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో బదిలీలు కానీ, కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, మొత్తం మీద ఇవాళ ఉద్యోగ సంబంధ శుభవార్త వింటారు. ప్రైవేట్ కానీ ప్రభుత్వ సంబంధ ఉద్యోగ అనుకూలత బాగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మిరపగొళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే విద్యాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విద్యా పరిపూర్ణత. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉండడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెట్లకు కూడా చాలా మంచి అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, మంచి దాన ధర్మాదులు చేయడం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, శుభమైన ప్రయాణాలు, తీర్థయాత్రలు, మొక్కులు తీర్చుకునే అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన వైవాహిక జీవనం, అంటే భార్యాభర్తల మధ్యలో సఖ్యత, కొత్తగా వైవాహిక జీవనంలోకి అడుగుపెట్టడం, లేదా శుభకరమైన సంతాన వార్త వినడం, విడిపోదామనుకున్నటువంటి జంట కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభ నిర్ణయం తీసుకోవడం, మంచి కుటుంబ వ్యవస్థ, మాతాపితల సౌఖ్యం, పెద్దవాళ్ళ అంగీకారంతో ప్రేయసిపిలో కొట్టవడం, స్థిరాస్తుల్ని పంచుకోవడం, స్థిరాస్తుల్ని పెంచుకోవడం, కొత్తగా వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఖరీదైన వస్తువుల్ని, ఇల్లుని, స్థలం కానీ కొనుగోలు చేయడం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని తప్పక పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి, విద్యాలాభము, విదేశీయానం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వాహన యోగం బ్రహ్మాండం కనబడుతోంది. స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెట్లకి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా మంచి లాభాలు.
వస్త్ర వజ్ర సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకుని వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందిన అవకాశం, వివాహాది నిశ్చయిత అనుకూలతలు, తప్పకుండా మీ ఇంట్లో ఒక వేడుక జరిగే అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మౌనము, జాగ్రత్తగా ఉండడము, విద్యా సంబంధ విషయాల్లో అప్రమత్తంగా ఉండడం, పనికిమాలినటువంటి ప్రసంగాలు చేయకపోవడం, లేనిపోని అనవసరపు వ్యక్తులతో వెకిలిగా మాట్లాడడం, లేనిపోని ఉద్యోగం గురించి వెంపర్లాడడం, రాజకీయ నాయకులు అనవసరంగా అక్రమ సంపాదన కోసం ముందుకెళ్లడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం, ఇవన్నీ కూడా మీకు నష్టాలు కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త ఎమరుపాటుగా ఉండండి. రాహు వల్ల మీకు పరిస్థితులుగా తలకిందులయ్యే అవకాశం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటే చాలు. సమయపాలన ఉంటే బెస్ట్ ర్యాంక్. 1 గంట ముందుగా మీరు కనుక పరీక్ష కేంద్రానికి వెళితే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు కదా, తప్పకుండా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది. హడావుడిగా 5 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి వెళ్తే మీ ఆధార్ కార్డు, మీ అడ్మిషన్ కార్డు మర్చిపోయి లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి లోపలికి వెళ్ళి జిరాక్స్ సెంటర్కి వెళ్ళి పరిగెడితే ఉన్న పుణ్యకాలం కాస్త అయిపోతుంది. బెస్ట్ ర్యాంక్ నుంచి ర్యాంకు దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కనుక మీరు సమయపాలన ఉంటే బెస్ట్ ర్యాంక్. ఇది ఆలోచించుకోండి. పెద్దవాళ్ళ మాట కాదనకుండా వారు చెప్పిన పని చేస్తే సుఖము శుభం, లేదా అనవసర వివాదాలు. జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి, ఈవెంట్ మేనేజర్ వారికి, అలాగే ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు బాగా ఉంటాయి, కానీ బాధ్యతలున్న ప్రమోషన్ లాంటిది ఒకవేళ శుభవార్త వినవచ్చు, కానీ బాధ్యతలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కాస్త శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసేవారికి పర్వాలేదు, బెంచ్ మీదకి ఉద్యోగం, ప్రాజెక్టులోకి వెళ్ళగలిగే అవకాశం కనబడుతుంది. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలోనే లాభం, విదేశాలు మీకు అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి కళాకారులు స్వదేశంలోనే ఉన్నతమైనటువంటి కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటే మంచిది. క్రీడాకారులు కూడా ఈ అనవసరమైనటువంటి మందులు వాడడం, మీరు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు పర్వాలేదు, సినిమా రంగంలో తొందరపడతనం కూడదు. అలాగే కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఆస్తి పంపకాలు ఎదురు కాకుండా మరొక రోజు పెట్టుకోండి. కొత్త ఆస్తులు కొనుగోలు చేయవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ నుంచి శుభవార్త వింటారు, సంతాన యోగం ఉంది, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ రైతన్నలకి అనుకూలత, ఆనంద యోగం. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, గొప్ప వాళ్ళతో పరిచయాలు, కొత్త వ్యాపారంలో కలిసి రావడం, వివాదాలకు సమస్య అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి జ్యోతిష పని లాభాలు. అయితే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పాత్ర పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఇలా ఉంటే మీ ప్రయోజనం. అలాగే హనుమాన్ చాలీసా పాలన చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు చెప్పవచ్చు. వీరికి 7, 4 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట, ఆనందాది, ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం, వస్తువాన్ సౌలభ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైనటువంటి సంపద. నటినటులకి, కళాకారులకి, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారికి చాలా మంచి అదృష్ట యోగం. అసలు ఊహించినటువంటి విజయాలు, ధైర్యము, సాహసం, నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక లాభం, ఆకస్మిక ధన ప్రాప్తి. ఏమో ఈరోజు మీకు 10 కోట్ల లాటరీ కూడా రావచ్చు. కాదేమనుకున్న పని సునాయాసంగా పూర్తి చేసుకోవచ్చు. మిత్రుల సహకారం, కుటుంబ సభ్యుల సహకారం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారులు బాగా కలిసి రావడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, శత్రునాశనం పొందుకోవడం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక లాభాలు పరంగా లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, కుటుంబ సభ్యులతో ఆస్తి పంపకాలు, కోర్టు గడువులు సమస్యపై అవకాశం, అనేక రకాల ధన, ధాన్య, ఆరోగ్య, విద్య, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల విజయం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. అలాగే మానసికమైనటువంటి సంఘర్షణ నుంచి ఈజీగా బయటపడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహమంత్రికి అనుకూలత. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి కూడా ఆనందాది యోగం, ప్రయాణ లాభం, విద్యాలాభం, శుభవార్త శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, మిత్రుల వల్ల ధనయోగము, ధన సహకారం, సోదరుల వల్ల విదేశీయానం, ఉద్యోగ లాభం, ఆస్తి పంపగల అనుకూలతలు, కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ధన, ధాన్య, ఆర్థిక, ఆనంద యోగాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అత్యంత అదృష్ట యోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభం, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహమంత్రికి కూడా శుభయోగాలు, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆనందకరమైనటువంటి సమస్త శుభయోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశివారు కాస్త ఎమరుపాటుగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాటని పెడిచెవిని పెడితే నష్టం. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. చిన్న అవాంతరాలు, ప్రభుత్వ ఉద్యోగంలో లంచాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. పుచ్చుకునే వాళ్ళు మారదామనుకున్నా లంచాలు బలవంతంగా ఇచ్చి పని చేయించుకుందాం, చెరువును కబ్జా చేద్దాం, చెరువులో ఇల్లు కట్టించుకుందాం, టౌన్ ప్లానింగ్ అధికారిని లంచం ఇచ్చి కొనేసుకుందాం, రాజకీయ నాయకుడు పిలుద్దాం, వానికి ఒక 10 కోట్లు ఇద్దాం, 100 కోట్ల భూమి లాగేసుకుందాం, ఇంకో మొత్తం పేరు చెప్పి అది బోర్డు అని కొత్త బోర్డులు పెట్టేసి ఈ బోర్డు వాళ్ళు చెందిందని చెప్పేసి దేవాలయ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం. ఇలా అనేక రకాల ఒత్తిళ్లతో ప్రభుత్వ అధికారులని లంచగొండులుగా ఏమార్చే ప్రయత్నం జరుగుతోంది. ధర్మానికి కట్టుబడి ఉండండి. మీ పిల్లలు అద్భుతమైన ప్రయోజనవంతులు అవుతారు. కొద్దిగా తేడా వచ్చినా మీ కుటుంబ నాశనానికి దారితీస్తుంది. కాబట్టి లంచం అనేది పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. ఏ బోర్డు వాడైనా తోకాడించే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి, దాన్ని ధైర్యంగా ఉండవచ్చు. మన సనాధర్మం కోసం మనం తప్పకుండా ఆయుధం చేతపట్టే ప్రయత్నం చేయాలి. మన రక్షణ కోసం, ఇతరులను శిక్షించడానికి కాదు, మన రక్షణ కోసం ఏదైనా చేయదు. కోర్టే చెప్తుందిగా, నీ రక్షణ కోసం ఏదైనా చేయొచ్చు అక్కడ అని చెప్పేసి. కాబట్టి మన పిల్లల్ని, మన ఆడపిల్లల్ని రక్షించుకునేందుకు తప్పకుండా మనం గట్టిగా ఎదురు నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి లంచగొండులుగా ఏమార్చే ప్రయత్నం ఉంది కాబట్టి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు కూడా స్వదేశంలో బాగుంది, విదేశాల్లో అనుకూలంగా లేదు. సినిమా రంగంలో వ్యాపారం పర్వాలేదు, బాగుంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహమంత్రికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. అయితే ఈ బొటిక్స్ లాంటి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి.
ఈ వర్కర్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్లు కూడా ముఖ సౌందర్య సాధనాలు తేదీలు ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి, లేదా మీ యొక్క వ్యవస్థలు మూతపడే అవకాశం ఉంది. రైతన్నలు కాస్త నకిలీ విత్తనాల గురించి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెనీ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ గాజు వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. కార్మిక సోదరులు అప్రమత్తం. పని ముఖ్యమే, కానీ పని కంటే ప్రాణం ముఖ్యం. కాబట్టి ఏదైనా చిన్న ప్రమాదం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తొందరగా రియాక్ట్ అవ్వండి. వెంటనే మీరు రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో పెట్టుబడి పెట్టకూడదు. కాస్త రోజు ఆగుదాం, పర్వాలేదు, తర్వాత చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా తొందరపాటు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయకండి. అమ్మవారి శుభమైన దినం కదా, తప్పకుండా మీరు అమ్మవారి అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే భగవద్గీత పారాయణం కూడా మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. పారాయణం కూడా చేసుకోండి. ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ జంట్లు కానీ, వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులకు కానీ, విదేశాలకు వెళ్ళే వాళ్ళు అప్రమత్తంగా ఉండడం మంచిది. బట్ ప్రయాణ సాఫల్యత ఉంది. తీర్థయాత్ర కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలవంతమైన శుభత ఇవ్వబడుతుంది. అయినా సరే కాస్త భగవత్ కృపాకటాక్షలు పొందుకోవడానికి అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, అలాగే విద్యార్థులు సమయపాలన ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండడం లాంటివి చేయండి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ కానీ, సోషల్ మీడియా జర్నలిస్టుల వారు కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ నడుపుదారులు, డ్రైవర్లు కాస్త జాగ్రత్తగా ఉంటూ హనుమాన్ చాలీసా పాలన చేస్తూ, అలాగే ఎవరికైనా సరే నీళ్లు కానీ లేదా చెప్పులు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంతో శుభపరిణామాలు ఉంటాయి. వీరికి అనుకూలంగా ఉంది. 2, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్తూ ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అత్యంత అదృష్టవంతమైన శుభదినం. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, ప్రయాణ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటారు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాలు స్థిర ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైనటువంటి విద్యా ప్రాప్తి, ప్రయాణ సాఫల్యత, ఆకస్మిక ధన ప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైనటువంటి సంపద. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకో సాధిస్తారు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు లాభం, షేర్ మార్కెట్లో కలిసి వస్తుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాట తీరు, వ్యవహార శైలి, అంటే మీరు అనుకున్న పని పూర్తి చేసుకోవడానికి చాలా సున్నితంగా, ప్రశాంతంగా, నిదానంగా, అన్ని రకాలుగా అవతలి వాళ్ళకి మెప్పు పొందేట్టుగా మాట్లాడడం. దానివల్ల మీరు కార్యసిద్ధి, ఉద్యోగ లాభం కానీ, ఏదైనా కొత్త టెండర్లు వేస్తే టెండర్లు కూడా లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగ లాభం, ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగ అభివృద్ధి, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఏదైనా ఇంటర్వ్యూలు ఉంటే తప్పకుండా ఇంటర్వ్యూలో మీకు విజయం దక్కడం, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభం, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, మంచి ఆర్థిక ప్రయోజనం, లోన్ సౌకర్యం, లోన్ శాంక్షన్ అవ్వడం, ప్రశాంతమైనటువంటి జీవనం, ధనయోగము, అలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే
అదృష్టంగా చెప్పవచ్చు. సమస్త రోగనాశనాలు, కొత్త వస్త్ర లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలత, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, సోషల్ మీడియా సాటిలైట్లో రైతన్నలకు కానీ పూలు పళ్ళు కూరగాయలు పండించే వాళ్ళకి మంచి లాభాలు. అనుకున్నటువంటి సమస్త ఆర్థిక వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి కూడా మంచి లాభాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, వస్తువాహన సౌలభ్యాన్ని, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని, సత్కారాన్ని పొందుకునే అవకాశం, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుని లభించడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, ధనధాన్య, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి శుభయోగాలు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, అలాగే వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మకారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభం, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో, విదేశీయాన ప్రయాణం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రతి చోట ఆనందమయ సుఖజీవనం పొందుకునే అవకాశాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ పర్యటన శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కొద్దిగా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు కనపడుతున్నాయి. పొద్దున్నే లేవగానే మీరు స్నాన సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసుకొని పూజ చేసుకొని మీరు ఎవరికైనా బ్రాహ్మణుడికి ఉప్పుదానం ఇవ్వండి, చాలా మంచిది. ఎందుకంటే దృష్టిదోషము, అతి ఆవేశము, లేనిపోని ఆలోచనలు మీకు కాస్త ఇబ్బందికరంగా కనబడుతోంది. ప్రశాంతంగా ఉండండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. అలాగే అనవసర ప్రయాణాలు మానుకోండి. చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం, జాగ్రత్తగా. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జన్ షూ పరిశ్రమల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనవసరపు అలవాట్లు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, జాగ్రత్త. అలాగే భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ధనము, ఆరోగ్యము, ఆనందం కోసం ఎవరికైనా ఉప్పు దానం చేసుకోండి, మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం, నష్టము, కాబట్టి వాటి వైపు వెళ్ళకండి. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం డోరు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోరు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం డోరు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారం, అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో భాగస్వామితో జాగ్రత్త. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి మెడికల్ గృహిణి జట్లకి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు కానీ, జ్యోతిష్య పండితులు కానీ అతి సర్వత్రా వర్జయేత్, చాలా జాగ్రత్తలు ఉండి వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. మద్యపాన సేవనం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడు. విద్యార్థులు ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. విదేశీ ప్రయాణం వీలైతే వాయిదా వేసుకోండి, లేదా జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 9:50 నుంచి 12 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి అత్యంత శుభ వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార శుభవార్తా శ్రవణ, మాతాపితృ సౌఖ్య, సోదర అనుకూలత, ఆస్తి పంపకాల శుభయోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలో, మత్స్యకారులకి, రోజులు చేపల చెట్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన స్థితి.
రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక ఆర్థిక ఆనందాది అదృష్టయోగం, బంధుమిత్రులతో అనుకూలత, విదేశాలు స్వదేశంలో మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.